దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము నుండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును కలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలు కొలుచున్నాము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, దేవాతి దేవుడు వాక్యము ద్వారా, ఆయన యొక్క శిష్యుల ద్వారా, అపోస్తుల ద్వారా ప్రపంచమునకు అందించినటువంటి సువార్తలు, ఇదిగో అపోస్తులైనటువంటి పౌలు, పరిశుద్ధైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రికలు మనకు బోధించుచున్నటువంటి బోధన ఓర్పును దీర్ఘశాంతమును అను రెండు బలమైన ఆయుధములు మనకు కనపరచుచు ఉన్నారు. మనము ఎక్కడ జీవించినను ప్రతి విషయంలో ఓర్పును దీర్ఘశాంతమును మనము కలిగి ఉన్నప్పుడు ఇవి ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి ఫలములలోనివి. కాబట్టి దేవాతి దేవుని యొక్క కృపాశీర్వాదం మనం పొందుటకు మనకు ఈ ఓర్పు దీర్ఘశాంతము తప్పనిసరిగా ఉండవలనని మహిమా స్వరూపియగు యేసుక్రీస్తు నామములో మనకు తెలుపబడుచు ఉన్నది. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.